ఎక్కడి వరకు ఉందంటే ఈ భూమి యొక్క అంతం వరకు కూడా ఉంది. దాన్ని మొట్టమొదటిగా మనం నోట్ చేసుకోవాలి. నెబుకద్నెజర్ చూసినటువంటి ఈ ప్రతిమలో మొదటి భాగం ఏంటంటే బంగారం. తల ఎలా ఉందండి? బంగారం, తర్వాత వెండి, తర్వాత ఇత్తడి, తర్వాత ఇనుము, తర్వాత ఇనుము మట్టి కలిసినటువంటి రాజులు, తర్వాత చేతి సహాయం లేకుండా వచ్చినటువంటి ఒక రాయి. బాగా వినండి. ఈ రోజున చాలామంది అన్యులు, చాలామంది హైందవులు, చాలామంది క్రైస్తవ్యం అబద్ధం అని చెప్తూ ఉంటారు. చరిత్రలోకి వెళ్ళి మీరు తిరగేసి చూస్తే మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు చెప్పినటువంటి ఈ చరిత్ర తప్ప ప్రపంచంలో ఏ దేశానికి వెళ్ళిన మరొక చరిత్ర ఎక్కడ కూడా లిఖించబడలేదు. దేవునికి మహిమ కలుగును గాక. అర్థమైన వాళ్ళందరూ కూడా ఆమేన్ చెప్దాం. ఎందుకంటే మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు కొన్ని సంవత్సరాల క్రితము, క్రీస్తు పూర్వం చెప్పినటువంటి చరిత్ర. బబులోను రాజు వస్తాడు, మాదీయ పార్షికులు వస్తారు, గ్రీకుల రాజు అలెగ్జాండర్ వస్తాడు, తర్వాత రోమ్ వస్తుంది. ఈ రోమ్ తర్వాత ఇంకేది కూడా ప్రపంచాన్ని పరిపాలించదు అని దేవుడు చెప్పిన లేఖనం నెరవేరింది. ఇంకా ఏ దేశము కూడా ఈ దేశాల తర్వాత ప్రపంచాన్ని పరిపాలించలేదు. ఒప్పుకుంటారా? చదువుకున్న వాళ్ళందరూ కూడా ఒప్పుకొని తెరవలసిందే. ఎందుకంటే నెబుకద్నెజర్ తర్వాత మాదీయ పార్షికులు, మాదీయ పార్షికుల తర్వాత ఎవరండి? గ్రీకులు, అలెగ్జాండర్ తర్వాత ఎవరు వచ్చారు? రోమ్, అన్య రోమా. చక్కగా చెప్పారండి పాస్టర్ గారు. ఇక్కడ చూస్తే ఒక తల కనిపిస్తుంది కదా, ఇక్కడ చూసినప్పుడు ఏం కనిపిస్తున్నాయి? 2 చేతులు, ఒక చెయ్యి మాదీయులు, ఒక చెయ్యి పారసీకులు. కిందకి వెళ్ళినప్పుడు ఇక్కడ ఏం కనిపించదు ఇంకా. అందుకే గ్రీక్ ఒక్కడే, కానీ అందులో 4 ఉంటారు అతను చచ్చిపోయిన తర్వాత ఏముంటుందంటే 2 కాళ్ళు ఉంటాయి. ఏముంటాయండి? ఈ బొమ్మను వివరించాలంటే రోజంతా అయిపోద్ది. 2 కాళ్ళు. ఈ 2 కాళ్ళు దేన్ని చూపిస్తున్నాయి? అన్య రోమా. రెండవది క్రైస్తవులుగా మారినటువంటి రోమా. 2 రోమా ప్రభుత్వాలు ఉంటాయి. దీని తర్వాత దేవుడు ఒక పని చేస్తున్నాడని బైబిల్లో ఒక మాట మనం చదువుకుందాం. 2వ అధ్యాయము దానియేలు గ్రంథము 44వ వచనం చదువుదాం. ఆ రాజులు అనగా ఈ రాజులు, ఏ రాజులండి? నెబుకద్నెజరు, మాదీయ పార్షికులు, గ్రీకులు, అలాగే రోమ్ రాజుల కాలంలో పరలోకమందున్న దేవుడు ఒక రాజ్యము స్థాపించును. దేవునికి మహిమ కలుగును గాక. పరలోకమందున్న దేవుడు ఏం చేస్తాడంట? ఒక రాజ్యాన్ని స్థాపిస్తాడు. ఆ రాజ్యము ఎన్నటికి నాశనము కాదు. ఆ రాజ్యం ఎన్నటికి ఏం కాదంటండి? నాశనము కాదు. ఏంటి రాజ్యం అని అంటే, ఇందాక వాక్యాన్ని చదువారు. ఏలయనగా మనకు శిశువు పుట్టాను, ఆయన భుజముల మీద ఏ రాజ్యం? ఈ రాజ్యం క్రీస్తు రాజ్యం. ఇంకా సింపుల్గా చెప్పాలంటే పరలోక రాజ్యము సమీపించి ఉన్నది, మారు మనస్సు పొందుడని ఎవరు చెప్పారంటండి? యోహాను గారు ప్రకటించారు. తర్వాత యేసు ప్రభు 4వ అధ్యాయంలో ఆయన కూడా అదే మాట కదండి. పరలోక రాజ్యం సమీపించి ఉన్నది, ఏం చెందాలంట? మారు మనస్సు. వారు స్థాపించిన రాజ్యం పరలోక రాజ్యం, అది క్రీస్తు రాజ్యం. ఈ 4 రాజ్యాల తర్వాత భూమి మీదకి వచ్చే రాజ్యం ఏదైనా ఉందంటే అది మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు రాజ్యం. ఆ రాజ్యాన్ని ఎవరు స్థాపించారండి? దేవుడే స్థాపించాడు. ఆ రాజ్యాన్ని ఎవరు స్థాపించారమ్మా? దేవుడే. ఆ రాజ్యానికి అంతం లేదు. ఈ రోజున ఆ రాజ్యములో మనం ఉన్నాం. ఎక్కడున్నామండి మనము? ఆ రాజ్యములో భౌతికంగా. తర్వాత మనం ఎక్కడ ఉంటామంటే ఆధ్యాత్మికంగా కూడా ఆ రాజ్యంలోనికి వెళ్తాం. గమనించండి, ఈ యొక్క చరిత్రను మనం గమనం చేసినప్పుడు ఈ రాజును తప్ప ఈ ప్రపంచాన్ని మరొక రాజు ఎవడు కూడా జయించలేకపోయాడు. నెబుకద్నెజర్ తర్వాత మాదీయ పార్షికులు జయించి ఈ భారతదేశానికి వారు హిందూ దేశం అని పేరు పెట్టారు. ఏమని పేరు పెట్టారండి? హిందూ దేశం. మన దేశం పేరేంటి? సింధు దేశం. అప్పుడు ఉన్నటువంటి పేరేంటండి? సింధు దేశం. ఈ సింధు దేశానికి హిందూ దేశం అని పేరు పెట్టింది మాదీయ పారశీకులు. ఎందుకంటే మాదీయ పారశీకుల భాషలో సా అనే అక్షరం లేదు. ఏం లేదండి? వారి లిపిలో సా అనే అక్షరం లేకుండా ఉండటం వల్ల వారు సా అనే పదం ఉన్న ప్రతిసారి హా అనే పదాన్ని పెట్టి ఉపయోగిస్తారు. హిందూ దేశము, హిందువులము, హిందూ దేశం అని చెప్పుకునే వారందరూ కూడా గమనించాలి. చాలామంది దయచేసి ఈ పేరు పెట్టింది హిందువులైతే కాదు. ఎవరు పెట్టారండి ఈ పేరు? మాదీయ పారశీకులు. తర్వాత అలెగ్జాండర్ గారు లేకపోతే రోమ్ ప్రభుత్వం తెలియదు, కానీ ఈ దేశానికి ఇండియా అని పేరు పెట్టారు. వాళ్ళు ఏం పేరు పెట్టారండి? ఇండియా. ఈ పేరు కూడా మనోళ్ళు పెట్టింది కాదు తల్లి. ఎవరు పెట్టారు? వాళ్ళే జయించిన వాళ్ళు పెట్టారు. ఓకే అండి. ప్రపంచ చరిత్ర అంతా మనం చూడాలనుకుంటే ఈ ప్రతిమను చూస్తే చాలండి.
చాలామంది ఈ ప్రతిమే చూపిస్తారు, అందరూ అనుకోండి ఈ ప్రతిమలోనే దేవుడు సమస్తం కూడా పెట్టేశాడు. ఈ ప్రతిమ తర్వాత ఇంకే రాజ్యం రాదు, ఒకటే రాజ్యం, అది క్రీస్తు రాజ్యం. దేవునికి మహిమ కలుగును గాక. ఆ రాజ్యం స్థాపించడం కొరకు దేవుడు భూమి మీదకి వచ్చాడు కదండి. ఆ రాజ్యం స్థాపించడం కొరకే మన ప్రభు అయిన యేసు క్రీస్తు భూమి మీదకి వచ్చాడు. అయితే నెబుకద్నెజర్ రాజుకి ఇది ఇష్టమైంది. ఏంటిది? తల. ఈ తల అంటే ఏమన్నారండి? బంగారం. వెళ్ళిపోయిన కూర్చో. థ్యాంక్ యూ. బంగారం ఏంటండి? బంగారం.